హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాము. హాయ్ చెప్పరా. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా ఈరోజు అయితే సాటర్డే ఫ్రెండ్స్. పూజ అంతా కూడా అయిపోయింది. ఇంక ఇప్పుడే లంచ్ ప్రిపేర్ చేద్దామని చేస్తున్నా. టైం వచ్చేసి 12:30 అట్లా అవుతుంది అన్నట్టు. ఇంకా పాపకి ఫుడ్ ప్రిపేర్ చేయాలి. ఇంకా నేను ఒకటే పూట తింటా కదా, ఇంకా నేను కూడా చేసుకుంటున్నాను అన్నట్టు. ఇంక ఇప్పుడే అందుకనే వీడియోని అయితే రెసిపీస్ అయితే షూట్ చేద్దామని చేస్తున్నా. ఇంక ఇప్పుడు ఈమెకి ఇలా ఇంక బుక్కులు ఇచ్చేసి ఇక్కడ కూర్చోబెడతా అన్నట్టు. కొంచెం సేపు ఆడుకుంటూ ఉంటే ఇంకా నేనైతే పని స్టార్ట్ చేస్తాను. ఇంక ఈరోజైతే రైస్ ఆల్రెడీ కడిగేసి పెట్టుకున్నా. ఇంకా పాప కోసం అయితే పప్పును రైస్ సపరేట్ పెట్టినా అన్నట్టు, నానబెట్టిన. ఇంకా పొటాటో ఫ్రై చేసేసి కొంచెం అయితే పచ్చి పులుసు చేద్దామని అనుకుంటున్నా. ఇంకా ఒక 1 అవర్. ఇంక పొటాటో కర్రీ అయితే తొందరగా అయిపోతుంది. కాకపోతే ఇంకా మొత్తం మన 1 అవర్లో పడుతుంది. 1 అవర్ పడుతుంది అన్నట్టు. ఇంకా పాప చేసి మా కూడా అన్నీ చేసేసరికి 1 అవర్ పడుతుంది. ఇంక ఈమెని చూసుకోవడమే పెద్ద పని అన్నట్టు. ఇంకా కొంచెం ఏడవకుండా ఉంటే తొందరగా అయిపోతుంది. ఇంకా ఏడుస్తూ ఉంటే లేట్ అవుతుంది అన్నట్టు. అంతే. ఆడతావా? ఆడుకుంటావా? క్యాప్ అయితే తీయను, ఉత్తగా పెట్టుకుంటుంది అంతే. ఇంకా క్యాప్ తీసి కళ్ళలో గుచ్చుకుంటుంది, అట్లాంటివి ఏం లేదు అన్నట్టు. జస్ట్ కళ్ళ బుక్తో వాళ్ళు అన్న రాస్తాడు కదా, ఇట్లా గీకుతూ ఉంటే ఆమె కూడా గీకుతుంది. చూసిరా ఇట్లా చేస్తున్నావు. కొడుతుంది ఫ్రెండ్స్, బాగా కొడుతుంది. ఇట్లనైతే కూర్చోబెట్టిన కొంచెం సేపు ఆడుకుంటుంది. కొంచెం అట్లీస్ట్ కొంచెం సేపు అని ఆడుకుంటుంది అన్నట్టు. ఇక్కడ ఫస్ట్ అయితే రైస్ పెట్టేస్తా. ఇంకా రైస్ అయిపోతూ ఉంటుంది. తర్వాత పొటాటోస్ కట్ చేసి నేను కొంచెం అయితే మామూలుగానైతే బాయిల్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఫ్రైకి మొత్తం అంటే డైరెక్ట్ చేసినాం అనుకోండి మొత్తం స్టిక్ అయిపోతూ ఉంటుంది. అందుకనే ఇది కట్ చేసి కొంచెం లైట్గానైతే బాయిల్ చేస్తానంటే కటింగ్ అయితే చేస్తున్నానంటే చాప్ చేస్తున్నాను. బాయిల్ అయితే చేసుకోవాలి. ఇవైతే పెట్టిన ఇవైతే క్యారెట్ పాప కోసం. బుక్కులు ఎట్లా చిన్నగా వందర చేసింది చూడండి. ఇక్కడ పొటాటోస్ ఇంకా రైస్ అయ్యేలోపు అయితే నేనైతే కావాల్సినవన్నీ కట్ చేసుకొని పెట్టుకుంటా. ఇప్పుడు మనకు పచ్చి పులుసుకు ఏమేమి కావాలి, ఆనియన్స్, మిర్చి, కొత్తిమీర, కరివేపాకు అవన్నీ రెడీ చేస్తాను. ఇంకా పొటాటో ఫ్రైకి ఆనియన్, పల్లీలు, పోపు దినుసులు అన్నీ రెడీ చేసి పెడతానట్టు. అయిపోయాక ఇంకా పాపది ఫుడ్ పచ్చి పులుసు రెండు ఒకటేసారి చేసేస్తాను అన్నట్టు. ఇంకా చేసేస్తే అయిపోతుంది. ఇవైతే పాపనైతే మధ్యలో డిస్టర్బెన్స్ చేస్తారండి. ఇక్కడైతే ఆడుతుంది చూడండి. కింద ఇక్కడనే ఉంటుంది, ఎటు పోయన్నా ఆడుకోదు. అందుకని ఇక్కడ పెట్టుకొని చేస్తూ ఉంటాను నేనైతే. క్రైమ్ హాయ్ చెప్తున్నావు అనుకో. హాయ్ చెప్తుంది. ఏడవకుండా ఉండొచ్చు కదా. పట్టుకుంటుకుంటు రైస్ అయితే అయిపోయింది. ఇంకా కర్రీ అయితే ఎక్కిస్తున్నా ఫ్రెండ్స్. కర్రీ పొటాటోస్ బాయిల్ అవుతున్నాయి అన్నట్టు. బాయిల్ అయినాక స్ట్రెయిన్ చేసి లేట్. పొటాటోస్ ఎప్పుడైనా లైట్గా బాయిల్ చేసుకొని ఫ్రై చేసుకుంటే కర్రీ కింద స్టిక్ కాకుండా మంచిగా వస్తుంది అన్నట్టు. నేనైతే లైట్గా పల్లీలు కూడా వేస్తాను, మంచిగా ఉంటుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. మనం తినేటప్పుడు అక్కడక్కడ పల్లీలు తగిలితే మంచిగా ఉంటుంది. కొంచెం బెండకాయ ఫ్రై, కాకరకాయ ఫ్రైలో కూడా కొన్ని పల్లీలు వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. ఇంకా పల్లీలు కూడా మనకి హెల్త్కి మంచిదే కదా. ఇంకా అందుకని చెప్పి నేను కొన్ని అయితే యాడ్ చేస్తాను. మ్యాక్సిమం పల్లీలు దేంట్లో అంటే యూజ్ చేయడానికే ట్రై చేస్తాను టిఫిన్స్లలో.
ఇట్లా కర్రీస్లలో, ఇంకా నార్మల్గా ఇడ్లీ దోశలప్పుడు మళ్ళీ చట్నీస్లలో అట్లా అన్నట్టు. ఇక మనకు డైలీ దొరికేది ఇంకా అవి పల్లీలే కదా, మనం ఇంకా అంటే లేడీస్కి కొంచెం స్ట్రెంత్ ఎక్కువ ఉండాలంటే ఇలాంటివి యూజ్ చేస్తూ ఉండాలన్నట్టు. నేనైతే ఇక ఫ్రైగా తొందరగా అయిపోతుంది అన్నట్టు. ఆల్మోస్ట్ పొటాటోస్ బాయిల్ అయిపోయినాయి కదా, దీంట్లో వేసి కొంచెం బాగా మగ్గనిచ్చిన తర్వాత ఏంటిది మనం సాల్టు ఇంకనేమో పసుపును కారం వేసుకుంటే చాలు. నేను మసాలాస్ ఏమి ఎక్కువ యాడ్ చేయను అన్నట్టు. మీన్వైల్ ఇక్కడ పాపది కూడా ఎక్కిచ్చేస్తున్నా. పాప దాంట్లో కూడా కొంచెం గీ వేసి జీలకర్ర ఇంకా ఒక పొటాటోను క్యారెట్ వేసిన అన్నట్టు. మళ్ళీ రైసు పప్పు అనేది డైలీ అవి నానబెడుస్తూనే ఉంటాను. అంటే పప్పు అనేది రెగ్యులర్గా యూజ్ చేస్తూనే ఉంటా, అంటే పిల్లలకి ప్రోటీన్ కదా మంచిగా అని చెప్పేసి. ఇక్కడ పాప చూడండి ఎట్లా సతాయిస్తుందో, అసలు కొంచెం సేపు ఆడుకుంటుంది, ఒక 5 నిమిషాలు కూడా ఆడది. ఇంకా అందుకని ఇంకా ఆమెను చూసుకొని పని చేసుకోవాలంటే నాకు చాలా కష్టమైపోతుంది. ఎక్కువసేపు పడుకోదు, ఇంకా పడుకునే టైంలో కూడా ఇంకా వేరే పనే ఉంటుంది అన్నట్టు. దానివల్ల ఇంకా వంట చేసేటప్పుడు ఇంకా పక్కన పెట్టుకొని చేయాల్సి వస్తుంది. ఇంకా అంటే టీవీ స్క్రీన్ టైం అలాంటివి ఎక్కువసేపు ఏమి ఇవ్వను కదా, కొంచెం సేపు అయితే ఇస్తాం కానీ మరీ ఓవర్ టైం అయితే ఇవ్వలేము కదా, ఇంకా చిన్నపిల్లలు కదా, అందుకని చెప్పేసి ఇంకా కష్టమైనా సరే పక్కన పెట్టుకొని చేస్తూ ఉంటా అన్నట్టు. ఇక్కడైతే కర్రీ ఆల్మోస్ట్ కానీ వచ్చింది. ఇంకా పాపది కూడా నిదానంగా ఉడుకుతూ ఉంటుంది. ఇంకా నేను ఆ రోజు చారు కూడా వేసినా కదా, ఇంకా అది చేయాలి. పాపకు టీవీ పెట్టేసి చేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా టీవీ అయితే కొంచెం సేపు పెడితే అక్కడ వంట రూమ్లో పని అంతా కూడా తొందర ఫాస్ట్గా చేయొచ్చు అని చెప్పేసి, తర్వాత ఇంక పాపతోనే ఉండొచ్చు కదా అని ఇంకా ఆమె కొంచెం సేపు టీవీ పెట్టేసి నేనైతే వంట చేయడానికి అంటే మిగతా పనులు అయితే చేద్దామని చేస్తున్నా. ఇక్కడైతే టీవీ పెట్టిన పాపకి కొంచెం సేపు కోసం అయితే టీవీ అయితే పెట్టిన. ఆల్మోస్ట్ గానికి వచ్చింది కానీ ఇక పచ్చిపులుసు ఒకటి చేయాలి. అది చేయడానికి కొంచెం టైం పడుతుంది కదా, అవి వెల్లుల్లి అవన్నీ దంచుకొని చేయాలి కదా, అందుకని టీవీ అయితే పెట్టిన. కర్రీ అయిపోయింది. ఈరోజు అయితే పచ్చిమిర్చి చేద్దామని అంటే మార్నింగ్ మా హస్బెండ్కే టమాటా పచ్చిమిర్చి కర్రీ చేసి ఉండే తొందరగా, అయితే దాంట్లో పచ్చిమిర్చి అన్నీ వేసేసిన. ఒక్క పచ్చిమిర్చి కూడా లేదు. ఇంకా ఎండుమిర్చిలతోనే పచ్చిపులుసు అయితే చేయాలి. బాగానే ఉంటుంది అట్లా కూడా, కాకపోతే ఇంకా పచ్చిమిర్చి ఉంటే కొంచెం టేస్ట్ వేరేలా ఉంటుంది కదా పచ్చిపులుసులోకి. ఇక దీంతోనే అడ్జస్ట్ కావాలన్నట్టు ఇంకా ఎక్కువనే చేస్తా. ఆయన కూడా పచ్చిపులుసు బాగానే తింటాడు అన్నట్టు, సాయంత్రం వచ్చినాక తింటాడు. అందుకని ఇంకా ఫ్రై కర్రీ అయితే అయిపోయింది అన్నట్టు. ఓన్లీ ఇది ఒకటి చేస్తే ఇంక పాప రైస్ కూడా అవుతుంది. రైస్ నిదానంగా ఉడుకుతుంది అన్నట్టు, ఇక మెత్తగా కావాలి కదా, అప్పటిలోపు ఇది చేసేస్తాను. టీవీ చూస్తున్నాను, తొందర వేస్తాను నేనైతే. అయిపోయింది ఫ్రెండ్స్. ఇక అంతా క్లీన్ చేసేసి ప్లాట్ఫామ్ అంతా క్లీన్ బొగ్గులో వేస్తే అయిపోతుంది అన్నట్టు. పాపనైతే ఆడుతుంది అయిపోయింది ఫ్రెండ్స్ వంటలు అయితే. కిచెన్ కూడా క్లీనింగ్ అయిపోయింది అన్నట్టు. ఇక వంట అయిపోయింది, ఇంకా బౌళ్ళని కూడా తోమేసిన. ఇంకా ఇక్కడ అయితే మేము చేసిన చూపించలేదు. ఇంకా పాపది రైస్ మెత్త ఉడికినాక ఇట్లా మ్యాష్ చేసుకోవాలి. కొంచెం ఇట్లా స్మూత్గానే ఉంచాలి, అయితేనే వాళ్ళ గొంతులో మంచిగా జారుగా దిగుతుంది కదా,
మళ్ళీ ఈ చిన్న చిన్న క్యారెట్లను కూడా ఇట్లా మెదపాలన్నట్టు చేతితో తినేటప్పుడు బాగా మెత్తగానే ఉడికినాయి కానీ కొంచెం మెదపుకుంటా తినిపించాలన్నట్టు. చూడండి మర్చిపులుసు వేడి వేడి ఉంది. నేను ఒక 3 కట్ల తింటాను ఇప్పుడే తినా. రైస్ కొంచెం వేసుకున్నాను. పొటాటో ఫ్రై అయిపోయింది. కిచెన్ క్లీనింగ్ కూడా అయిపోయింది. మన పాప ఈ పాటలు వింటుందన్నట్టు. పాటలు వింటుకుంటా దోసకాయ తింటాండి. లక్షుడు కనిపిస్తే ఉరుక్కుంటూ వచ్చేస్తుంది. ఇంత ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్. బాయ్ బాయ్ అన్న బాయ్ చెప్పు. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.